చేసుకుంటారు. అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టడంలో తప్పని అనట్లేదు, కానీ పాలసీల గురించో విధానాల గురించో చట్టాల గురించో ఈ చూపించడం వేరు. నిన్న మీరు కంప్లీట్గా చూస్తే కోడెల శివప్రసాద్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టారు. మొత్తం వాళ్ళ ఫోటోలు వేయడం, ఒక పాయింట్ రాయడం, అంటే ఒక రకంగా అది మన భాషలో చెప్పాలంటే మనం టెలిప్రాంప్టర్ ఎలా వాడతారు న్యూస్ ఛానల్లో, అంటే నాకు అనిపించింది జనరల్గా అదొక పాయింట్ చెప్పడం, దాని గురించి ఈయన బ్రీఫ్గా బాబు గారు మాట్లాడడం కాసేపు, మొత్తం అదే నడిచింది చాలాసేపు. అది సభలో అంటే ఇంకా బయటికి దానికి తేడా ఉంది, సభకి బయట మాట్లాడేదానికి తేడా ఉంది, బయట రాజకీయం చేసేదానికి సభలో అది అవసరమా అక్కడ అనేది ఒక పాయింట్. అంటే బయట మాట్లాడేది సభలో కూడా చెప్పడం ద్వారా చట్టబద్ధమైన రికార్డ్ చేస్తున్నారు. ఇక్కడ ఏమైపోయిందంటే సాధారణంగా టీవీ ఛానళ్ళల్లో వచ్చే ప్రోగ్రామ్స్ పాలిటిక్స్ని బేస్ చేసుకుని ఇన్స్పైరింగ్గా వచ్చినాయి. అవును, టీవీ ఛానల్ ఇన్నోవేషన్ కనిపెట్టినాయి. ఇది మాటకి మాట, సూపర్ పంచ్, ఇట్లాంటి జెమినీలో మనం ఉన్నప్పుడు మీకు తెలుసు మాటకు మాట అనేది మనం పెట్టాం. తర్వాత అప్పుడు మనం హాట్ టాపిక్ అని ఒకటి పెట్టేవాళ్ళం, బర్నింగ్ ఎఫ్ఐఆర్ అని ఒకటి పెట్టేవాళ్ళం, అట్లాగే సూపర్ పంచ్ అని ఒకటి పెట్టేవాళ్ళం. ఇట్లాంటి కొన్ని పదాలు వాడాం మనం. ఇప్పుడు అవి అందరూ వాడుతున్నారు. మనం ఏవైతే తీసుకొచ్చామో ఆ రోజుల్లో మనకు అప్పుడున్న రీచ్ తక్కువ, కానీ ఇప్పుడు అందరూ అదే వాడుతున్నారు, పేర్లు మార్చుకుంటున్నారు రకరకాల, అంతే. అప్పుడు మనకేంటి మ్యాన్ పవర్ తక్కువ ఉంది కాబట్టి ఉన్నదాంతో కంటెంట్ చేతిలో ఉన్నదాంతో మనం ఆడిన ఆట అది న్యూస్ ఆటే. అది న్యూస్ ఆటలో మిగతా వాడితో పోటీ పడేటప్పుడు మనం 10 మంది సబ్ ఎడిటర్లతో ఛానల్ నడపాలంటే ఎట్లా అన్న దాంట్లో క్రియేటివిటీ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూడండి వాళ్ళ సంక్షిప్త వార్తలు చూస్తున్నప్పుడు నాకు అదే అనిపిస్తుంది.